వస్తే ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వర్లు గంధం. ఏం చేస్తారు వాళ్ళు మీరు? నేను పళ్ళ వ్యాపారం చేస్తాను. పళ్ళ వ్యాపారం చేస్తారు. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. ఆగిపోయిన పెండింగ్ పనులు మొత్తం కూడా క్లియరెన్స్ అయిపోతాయి. ఒక్కసారి వస్తే తెలంగాణ కూడా ఈ ప్రాజెక్టులు అనేది నీళ్లు సీతారామ సాగర్ వాటర్ కూడా మాకు సప్లై వస్తాయి. కొద్దిగా ఆగిపోయిన పని ఆ పని ఆయన గారు వస్తేనే పనులు ఆగుతాయి. దళితులకి దళిత బంధువు అనేది కంటిన్యూ అయింది. ఏ ముఖ్యమంత్రి అయినంతవరకు కూడా దళితులు పట్టించుకున్న నాదుడు లేదు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా కానీ ఆయన గారు మంచిగా దళితులకు దళిత బంధువు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆడపిల్లలకు చేతినిచ్చిండు, అన్ని రకాలుగా ఆదుకుంటుండు. మరి ఆయన కాకపోతే ఇంకెవరికైతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది బాబు? కాంగ్రెస్ వచ్చిన పైన గవర్నమెంట్ వచ్చి మాత్రం ఏం చేస్తారు? ఎప్పటి ధరని తీసేస్తాను అంటాడు. ఇది మరి ఎన్నాళ్ళు అంటే మరి పటవారు వ్యవస్థ ఉండగా పోయి పటవారి కాడికి పోవాలా, ఆర్ఏ కాడికి పోవాలా, మరి అందరి కాడికి పోయి సెక్రటరీ కాడికి పోయి రాపించుకొని దరఖాస్తు చేస్తే ఒక కులం సర్టిఫికేట్ కావాలంటే ఒక నెల పట్టింది. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఏళ్ళు పెట్టగానే సర్టిఫికేట్ వస్తుంది. ఓకే బాబాయ్, ఫైనల్గా మన ఖమ్మం జిల్లాలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జిల్లాలో అయితే పొంగులేటి పువ్వాడ అజయ్ గారే వస్తాడు. ఆయనే రావాలా. ఇలా సిటీని అద్భుతంగా హైదరాబాద్ సిటీని చేసిండు. ఖచ్చితంగా వస్తాడు. తుమ్మల నాగేశ్వరరావు వచ్చాడు, బీకింది ఏమి లేదు మాకు. వాడు పోయి ఆయన గెలిచి హైదరాబాద్ కూర్చున్నాడు. ఈ లోకల్ అన్నాన్ని ఫోన్ కొడితే వచ్చి అందుబాటులో ఉండేది పువ్వాడ అజయ్ గారు. నా పేరు సయ్యద్ బురాన్. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈసారి కంపల్సరీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎందువల్ల? ఆయన చేయని అభివృద్ధి, మంచి పొలాలు ఇచ్చిన దానికోసం, మంచి మంచి పనులు వేసిన కోసం, షాదీ ముబారక్ అయినా కానీ, కళ్యాణ లక్ష్మి అయినా కానీ, అన్ని రకాలుగా రోడ్డు డెవలపింగ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఊరికి పల్లెటూర్లలో ప్రతి ఊరి దగ్గర రైతు బంధు ఇవన్నీ రకాలుగా ఇచ్చింది కాబట్టి మళ్ళీ వస్తారు అనుకుంటున్నాను. మా పక్క వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం ఎలా ఉంది ఖమ్మం జిల్లాలో? పువ్వాడ అజయ్ కుమార్ గారు మస్తు నెంబర్ మెజారిటీతో వస్తారు ఆయన మళ్ళీ. ఎందుకంటే ఆయన ఖమ్మం జిల్లా బాగా డెవలప్ చేసిండు, అన్ని రకాలుగా డెవలప్ చేసింది. అన్ని కులాలకి, అన్ని మతాలకి ఏమీ లేకుండా మంచి నాయకుడిలాగా మంచి పని చేసిండు ఆయన. కంపల్సరీ వస్తాడు ఈసారి. తుమ్మల నాగేశ్వరరావు గారి పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి గెలిచే అవకాశాలు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావు గెలిచే అవకాశం లేవు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందే ఎప్పుడో డిమ్ అయిపోయింది అది. అయినా కానీ వాళ్ళు రావడానికి అవకాశం లేవు. ఆయన గలరు. అది అంత ప్రచారం చేసినా కానీ ఈ 4 రోజులు ప్రచారం తప్ప మళ్ళీ రావడానికి అవకాశాలు లేవు. 4 రోజులు ప్రచారం. ఫైనల్ గా సీఎం ఎవరైతే బాగుంటుంది? మాది శ్రీనివాసరావు అన్న. ఏం చేస్తారన్న మీరు? మాది ఆటో నడుకుంటాం అన్న. ఈసారి మరి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ అన్న. కేసీఆర్ వస్తాడు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ఏ కానీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఆయనే వస్తాడండి. సార్ అవకాశాలు చాలా 100కి 90% వరకు ఆయనే వస్తాడు. ఎక్కువ మెజార్టీ రాకపోయినా కూడా తక్కువ మెజార్టీతోనే గెలుస్తాడు. ఎందువల్ల? ఏమేం పథకాలు వచ్చాయి మీకు? ఏం పథకాలు అంటే దళిత బంధు వచ్చింది, తర్వాత ఇల్లు వచ్చినాయి, తర్వాత బీసీ బంధు ₹1,00,000 బీసీ బంధు వచ్చింది. ఆటోలకు కూడా కొద్దిగా దయచేసి మాకు కూడా కనిపెట్టాలని చూస్తున్నాం, మేము రావాలని చూస్తున్నాం మేము. ఓకే అన్న. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయిలే కానీ 50% వరకు ఉండదులే కానీ వాళ్ళు అమలు చేస్తారులే కానీ, వాళ్ళు చెప్తారులే కానీ 5 అమలు చేస్తారులే కానీ వాళ్ళు ఏం చేయరు. ఏదైనా కేసీఆర్ చేస్తాడు. అది కేసీఆర్ గారు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కేసీఆర్ గారు చేస్తారు బాగానే. ఓకేనా? ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? తుమ్మల నాగేశ్వరరావు గారా, పువ్వాడ అజయ్ కుమార్ గారు? పువ్వాడ అజయ్ కుమార్ వస్తాడు. అజయ్ కుమార్ వస్తాడు. ఎందువల్ల అన్న? ఏమేమి పథకాలు వచ్చాయి? ఎలాంటి అభివృద్ధి చెందింది? ఎందుకంటే ఆయన మంచిగా చేసిండు కాబట్టి రోడ్లు పోపించిండు, డెవలప్ చేసిండు. ఏమైనా కూడా చాలా చాలా వరకు పనులు చేసిండు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న. ఫైనల్ గా సీఎం ఎవరైతే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అన్న? కేసీఆర్ అన్న. కేసీఆర్ పక్కా కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. ఓకే.
నమస్తే. గవర్నమెంటే. పేరేం పేరండి? నా పేరు లంజపల్లి యేసు చింతకాని మండలం. ఏం చేస్తారన్న మీరు? మేము ఆటో డ్రైవింగ్ చేస్తాం, ఆటో మీద బతుకుతున్నాం మేము. ఓకే, మరి ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే మన తెలంగాణలో? 100% టీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ అయితే మేము అందరం బతకలేస్తాం ఆటో డ్రైవర్లు. ఎందుకని అట్లా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొత్తం ఫైన్లే, ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకోలేదు మేము. మొత్తం పోలీసు వాళ్ళకి గట్టిపోవడమే. కేసీఆర్ గారు చేయబట్టి మేము ఆటోలు తోలుకొని బతుకుతున్నాం అంతే. మళ్ళీ వచ్చేవారా? ఎవరు వచ్చే అవకాశాలు? 100% కేసీఆర్ గారే వస్తారు. ఓకే, సంక్షేమ పథకాలు ఎలాంటివి ఇచ్చారు? సంక్షేమ పథకాలు ఇప్పుడు మన లేడీస్ ఉన్నారా, డెలివరీ అయితే 13,000 ఇస్తున్నారుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెంచుతున్నారు అదే పథకాన్ని. అర్థమైందా? బీసీ బంధు ఎత్తండు, రైతు బంధు ఎత్తండు, దళిత బంధు ఎత్తండు. ఇక ఎంతకంటే రైతులకు 24 గంటలు కరెంట్ ఎత్తండు. అవునా? మరి ఇంకే అంతకంటే సంక్షేమ పథకాలు పెట్టే నాయకుడు ఎవరు లేరేగా. మళ్ళీ కేసీఆర్ వస్తారంటారు? 100%. కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవడమే, చాలా తక్కువ అన్నమాట. ఒకవేళ వీళ్ళు ఏంటంటే ఖమ్మంలో కొద్దిగా స్పీడ్ ఉందనుకుంటున్నారు కానీ ఈ స్పీడ్ ఇంతవరకే. అర్థమైంది? ఇక్కడ కూడా అంతేం లేదు, ఇంతవరకే అది. ఓకే, మరి ఖమ్మంలో ఎవరికి వెళ్తారు అనుకున్నారు? పువ్వాడ అజయ్ కుమారా లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు? కాదు 100% అజయ్ గారే వెళ్తారు. అజయ్ గారికి వెళ్తారా? ఆయన ఏంది, ఆయన మంచి పనులు చేస్తుండ్రు. ఖమ్మాన్ని డెవలప్మెంట్ చేసిండు. ఇంతవరకు అడుగు కొంటలే. ఇప్పుడు ఏంది చూడు, మన పాలు కూడా పోసి మళ్ళీ ఎత్తుకోవచ్చు, అంత మంచిగా చేసిండు. ఓకే అన్న, ఫైనల్ గా ఎవరు సీఎం అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అన్న? కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అయితేనే మన. మీ పేరండి? శ్రీనివాస్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్. మంచిగా చేసిండు. ఎలాంటి సంక్షేమ పథకాలు అన్నీ మీకు? కన్యాలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం, ఇలా చెప్పుకుంటూ పోతే రైతు బంధు, చాలా ఉన్నాయి. మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి మరి కేసీఆర్ గారు? గెలవాలని కోరుకుంటున్నాం. మన తెలంగాణ గవర్నమెంట్లో మన బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? ఏం బాగలేదు. ఓకే, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? పోటీ ఇస్తుంది, గట్టి పోటీ ఇస్తుంది. మరి ఇప్పుడు మన ఖమ్మం జిల్లాలో గతంలో మనం పువ్వాడ అజయ్ కుమార్ గారి ఎమ్మెల్యేగా చూసాం. ఎలా ఉందన్న పరిపాలన? పర్లేదు, నాట్ బ్యాడ్ అంటే. ఓకే, అంటే అభివృద్ధి మంచిగా చేశారమ్మా? రోడ్లు కానీ అలాంటివన్నీ వచ్చాయా? ఇంకా రావాలి, ఇంకా చేయాలి. ఓకే, మరి ఈసారి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అజయ్ కుమార్ గారా, తుమ్మల నాగేశ్వరరావు గారు? అది కొద్దిగా చెప్పలేకపోతున్నాం, తగ్గ కోరుకుంటుంది. అంటే మీ దృష్టిలో ఎవరు సీఎం అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు?